ఆ ఏంటత్తయ్యా ఎప్పుడు నన్నే ఏడిపిస్తారు కదా, మీరు ఏడుస్తున్నారు ఎందుకు? ఏముందే కోడలి పిల్ల, మన వీడియోలు అందరూ చూస్తున్నారు కానీ లైక్ షేరు సబ్స్క్రైబ్ చెయ్యట్లేదే కోడలి పిల్ల. అవునా, మీరు బాధపడకండి అత్తయ్య, నేను అడుగుతానులేండి. ఏమండి, చూశారు కదా, దుక్కలో ఉండే మా అత్తయ్య ఫీల్ అవ్వకూడదు అంటే కొంచెం ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన చిత్రలేఖ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయండి. రాహుల్ సత్యనారాయణ ఇద్దరూ ఉదయాన్నే బయటికి వెళ్ళిపోతారు. అప్పుడే అత్తయ్య గారు బయటికి వచ్చారని చూసిన మీనాక్షి వెళ్ళి కాఫీ పెట్టి తీసుకుని వస్తుంది. ఆహా, అత్తగారు లేచిందని బాగానే చూసో, ఇంకా చూడలేదేమో, చూసినా ఎందుకులే కాఫీ ఇవ్వడం అని ఊరుకున్నావేమో అనుకున్నాను. అలా ఎందుకు అనుకుంటారు అత్తయ్య, మీరు లేచారనే తొందరగా వెళ్ళి కాఫీ పెట్టాను. ఇప్పుడు ఏంటి, నిన్ను పొగడాలా? అలా కాదు అత్తయ్య, కాఫీ తాగండి. నాకు తెలుసులే. పార్వతమ్మ కాఫీ తాగుతుంది. అలా కూర్చునే ఉంటుంది. మీనాక్షి అక్కడే నుంచుని ఉంటుంది. అత్తయ్య, కాఫీ బాగానే ఉందా? ఈ మాట నిన్న ఎందుకు అడగలేదు? అలా కాదత్తయ్య. మీ ఆయన మా ఆయన నిన్ను తెగ పొగిడారు కానీ అంత గొప్పగా ఏమీ లేదులే. బాగోలేదా అత్తయ్య? నువ్వేం చేసినా వాళ్ళకి గొప్ప కాబట్టి పొగిడారు. నాకు అసలు ఈ కాఫీ ఏ నచ్చలేదు. అప్పుడే చెప్పవలసింది అత్తయ్య. నీ మీద మాట పండిస్తారా, నన్నే కదా అంటారు. అందుకే వాళ్ళు ఉన్నారని ఏం చెప్పలేదు. ఈసారి నుండి బాగా పెడతాను అత్తయ్య. పెట్టావులే, వెళ్ళు. మీనాక్షి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పార్వతమ్మ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. పార్వతమ్మ మనసులో, ఈ మీనాక్షి ఇంత బాగా కాఫీ ఎలా పెడుతుంది, నాకన్నా బాగా పెడుతుంది. పొగిడితే నెత్తికి కూర్చుంటుంది. అందుకే దీన్ని అదుపులో పెట్టాలి. అది కాఫీ పెట్టినప్పుడు ఎప్పుడైనా చూడాలి. చాలా బాగుంది కాఫీ అని అనుకుంటుంది. పార్వతమ్మ వెళ్ళి రెడీ అయి వస్తుంది. ఇంతలో సత్యనారాయణ రాహుల్ ఇంటికి వస్తారు. ఏంటి పార్వతి, రెడీ అయ్యేవా? మీనాక్షి ఏది? లోపల ఉంది. అమ్మా మీనాక్షి, మీనాక్షి. మావయ్య పిలవడంతో మీనాక్షి వెంటనే బయటికి వస్తుంది. ఏంటి మావయ్య పిలిచారు, చెప్పండి. మీనాక్షి, రెడీ అయ్యేవా? ఎందుకండి రెడీ అవ్వడం, ఎక్కడికి వెళ్తున్నాం? ఏంటి పార్వతి, కోడలికి చెప్పలేదా ఫంక్షన్కి వెళ్తున్నామని? నేనెందుకు చెప్తాను, నాకేం పని లేదా? అదేంటమ్మా అలా అంటో, తను కూడా రెడీ అవ్వాలిగా. తొందరగా ఫంక్షన్కి వెళ్ళాలి, మళ్ళీ ఆలస్యం అయిపోతుంది. లేదు, మనం ముగ్గురం వెళ్దాం, మీ ఆవిడొద్దు. ఎందుకు? తానెందుకు రావద్దు? మన ఇంటి కోడలు ఎందుకు రాకూడదు? వాళ్ళు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మీనాక్షి వస్తే అందరూ నన్నే కదా అంటారు, మీ కోడలు ఏం తెచ్చింది, అలాంటి పెళ్లి చేశారేంటి అని. అన్నీ ముందే నువ్వే అనేసుకోవడం ఎందుకు? సరే, మీ కోడలు తీసుకుని మీరు వెళ్ళండి, నేను రాను. అబ్బా, ఏంటమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు? అత్తయ్య, నేను రాను, మీరు వెళ్ళండి. అయినా నాకెవరూ తెలియదు కదా. అదేంటమ్మా, వెళ్తేనే కదా తెలిసేది. పర్వాలేదు మావయ్య. పార్వతమ్మ కోపంగా కూర్చుని ఉంటుంది. రాహుల్ కోపంతో తన గదిలోకి వెళ్ళిపోతాడు. వెనకాలే మీనాక్షి కూడా రాహుల్ దగ్గరికి వెళ్తుంది. ఏంటి మీనాక్షి, మా అమ్మ గురించి తెలిసి కూడా నేను రాను అని ఎందుకంటో? నువ్వు అలా మాట్లాడకుండా ఉండుంటే నేనే ఒప్పించేవాడిని కదా. లేదండి, ఇప్పుడు మీరు ఒప్పించినా అత్తయ్య గారు ఆ ఫంక్షన్లో కూడా కోపంగానే ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉండాలి. ఇంకెందుకు? మా అమ్మ ఎప్పుడు మారుతుందో ఏంటో. మీరు ఇంక బయలుదేరండి, చాలా ఆలస్యం అయిపోతుంది. మీనాక్షి చెప్పడంతో రాహుల్ కూడా కొంచెం అర్థం చేసుకుంటాడు. ముగ్గురు కలిసి ఫంక్షన్కి వెళ్తారు. మీనాక్షికి ఎంత బాధగా ఉన్నా కానీ అన్నీ తట్టుకుంటుంది. ఎందుకు అత్తయ్య గారు ఇలా చేస్తున్నారు? నన్ను అసలు ఎప్పటికీ కోడలిగా ఒప్పుకోరా? నేను ఎప్పటికీ అత్తయ్య గారికి నచ్చనా? అసలు ఏం చేస్తే నచ్చుతాను అని ఎన్నిసార్లు అనుకున్నా, ఎంత ప్రేమగా ఉన్నా నన్ను అసలు మనిషిలా కూడా చూడట్లేదు. ఈరోజు వాళ్ళ ఇంటి ఫంక్షన్కి వెళ్ళాలి అంటేనే నన్ను ఇంటి మనిషిలా చూడలేదు. అలా మీనాక్షి చాలా బాధపడుతుంది. అలా ఆ రోజు సాయంత్రం అవుతుంది. ఫంక్షన్కి వెళ్ళిన ముగ్గురు ఇంటికి వచ్చేస్తారు. మీనాక్షి బయటికి వస్తుంది. అబ్బబ్బా, ఛీ, ఈ రోజంతా ఏం బాలేదు. ఏం జరిగింది అత్తయ్య, కోపంగా ఉన్నారు? పొద్దున్నే నీతో గొడవ వల్లే ఈ రోజు ఏమీ సరిగ్గా జరగలేదు. నేనేం చేశాను అత్తయ్య అలా అంటారు? నేనేం గొడవ చెయ్యలేదుగా. పొద్దున్నే కాఫీ ఇచ్చావుగా, నాశనం అయింది అందుకే. అబ్బా పార్వతి, ఏం జరిగినా అమ్మాయిని అంటావేటి? మరి దాన్నే అంటాను, అది కోళ్ళగా వచ్చాక అంతా తప్పుగానే జరుగుతుంది. సత్యనారాయణ పార్వతమ్మకి అర్థమయ్యేలా చెప్తూ ఉంటాడు. అయినా కానీ పార్వతమ్మ వినకుండా మీనాక్షిని అంటూనే ఉంటుంది.
మీనాక్షికి బాగా కోపం వస్తుంది. అయినా ఏంటమ్మా నువ్వు ప్రతిదానికి మీనాక్షినే అంటావు? అలాంటప్పుడు తను కాఫీ ఇచ్చినప్పుడు తాగకుండా ఉండాల్సిందే. ఇంక తాగంలే. మీ ఆవిడ పెట్టిందే తిని బతుకుతున్నట్టు మాట్లాడుతున్నావు. అది వచ్చాక ఎవరు నా మాట వినట్లేదు. మీకు ఏం తప్పుగా జరిగినా ప్రతిదానికి నన్నే ఎందుకంటారు అత్తయ్య? మరి ఇదంతా నీ వల్లే. మీ వైపు తప్పున్నా కానీ ఎప్పుడు నన్ను అంటూనే ఉంటారు. ఎప్పుడైనా నేను ఒక్క మాటన్నా అన్నానా? ఏంటే గొంతులేస్తుంది? ఆ ధైర్యం కూడా వచ్చిందా నీకు? మరి ప్రతిదానికి నన్నే అంటే ఏం చెయ్యాలి? నోరు మూసుకో ఇంకా. వెళ్ళు. ఎప్పుడు నువ్వే కరెక్ట్ అని అనుకుంటూనే ఉండు. నువ్వు ఇంక మారో. అందరూ కోపంగా వెళ్ళిపోతారు. అలా రోజు గడుస్తుంది. ఆ తర్వాత రోజు ఉదయాన్నే సత్యనారాయణ, రాహుల్ ఇద్దరూ బయటికి వెళ్ళిపోతారు. కానీ ఇద్దరూ ఆ గొడవ గురించే ఆలోచిస్తూ ఉంటారు. నాన్న, అమ్మేంటి ప్రతిదానికి మీనాక్షిని అంటుంది? నేనేమైనా అంటే మీ ఆవిడని వెనకేసుకుని రాకు అంటుంది. మీ అమ్మ మీనాక్షిని ఇంకా కోడలుగా అనుకోవట్లేదురా. ఇంకా మీనాక్షి ఇలాగే ఉంటే మీ అమ్మ తనతో గొడవ పడుతూనే ఉంటది. మరి ఏం చెయ్యాలి నాన్న? అన్ని పనులు తానే చేస్తుంది. కావాలని అమ్మ ఇంకా ఎక్కువ పనులు చెప్తుంది. అవును, మీనాక్షి అప్పట్లా మెల్ల కాకుండా గట్టిగా సమాధానం చెప్పాలి, గొంతు ఎత్తాలి. అమ్మో, ఇంకేమైనా ఉందా? అమ్మ అప్పుడు కానీ తనపై కోపంతో రగిలిపోదు. అవును గాని మీనాక్షియే తిరగబడాలి. సరే నాన్న, ఇంటికి వెళ్ళాక మీనాక్షికి చెప్పాలి. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా సమయం గడుస్తుంది. ఇద్దరూ ఇంటికి వస్తారు. పార్వతమ్మ తన గదిలో ఉంటుంది. ఒరే రాహులు, మీ అమ్మ హాల్లో లేదురా. అవునా? ఇప్పుడు పద మీనాక్షితో మాట్లాడదాం. అమ్మపై కోపం ఎలా తెచ్చుకోవాలో చెప్దాం. పద. ఆ గయ్యలెత్తలు వేసేలోపే కోడలికి బుర్ర సాన పెడదాం. మళ్ళీ లేచిందంటే మీ కోడలతో ఏం మాట్లాడుతున్నారో, మీరెప్పుడు నన్నే అంటారో అని అంటదే. సత్యనారాయణ, రాహుల్ ఇద్దరూ మీనాక్షి దగ్గరికి వెళ్తారు. మీనాక్షి, నువ్వు ఇకపై అమ్మతో మెల్లగా కాకుండా గట్టిగా మాట్లాడు. నా మాట మెల్లగా వినిపిస్తుందా అండి? నీ ముఖం అది కాదు. మా అమ్మ ఏమన్నా కానీ ఇన్ని రోజులు ఏమీ అనలేదు కదా. ఇప్పటి నుండి మా అమ్మ గొడవ పడితే నువ్వు కూడా ఊరుకోకు. నీకు నచ్చినట్టు గొడవపడు. మీ అత్తయ్య కావాలనే ఏమైనా నిన్ను తిడితే అస్సలు ఊరుకోవద్దు. అత్తయ్యకి కోపం వచ్చి నన్ను ఇంటి నుండి బయటికి గెంటేస్తే ఏం చెయ్యాలి? దాని ముఖం దానికి అంత లేదులే. మీ ఇద్దరు ఉన్నాం కదా, చూసుకుంటాం. ఆ మాట అన్నారు చాలు. నా నోరేంటో చూస్తారు. ఇన్ని రోజులు ఏమైనా అంటారేమో అని నోరు మూసుకుని ఉన్నాను. ఇప్పుడు ఆ భయం లేదులేండి. అమ్మో, ఏంటే నువ్వు ఇప్పుడు మా అమ్మ కన్నా గయ్యాల్లా కనిపిస్తున్నావు. ఏం పర్లేదు లేరా, అలానే ఉండాలి. ఇంక రోజు మనకు పండగే. మేం గొడవ పడితే మీకు పండగ? లేదులే అమ్మా. సత్యనారాయణ మనసులో, ఈసారి మా ఆవిడ పని ఉంటుంది. వీళ్ళిద్దరూ గొడవ ఎలా ఉంటుందో ఏటో. మీనాక్షి దెబ్బకే మా ఆవిడ ఇంకా తనేమీ అనకూడదు, లేదంటే నచ్చినట్టు గొడవ పడుతుంది అని అనుకుంటాడు. రాహుల్, సత్యనారాయణ హాల్లోకి వస్తారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ రోజు నుండి మీనాక్షి అమ్మతో ధైర్యంగా మాట్లాడితే చాలు. మీ ఆవిడని తక్కువ అంచనా వేస్తున్నావురా, కంగారు పడుకో. అంతే అంటావా? నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను కదా, వచ్చాక అన్నీ చెప్పే. సర్లేరా. ఇంతలో పార్వతమ్మ లేస్తుంది. వస్తే మీనాక్షి, కాఫీ తీసుకునిరా. మీనాక్షి కోసం పార్వతమ్మ అలా చూస్తూ ఉంటుంది, వస్తుందేమో అని. ఇంతలో తను రాహుల్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. కాసేపటికి ఖాళీ చేతులతో వస్తుంది. ఏంటే ఇంతసేపు? కాఫీ ఏది? పెట్టలేదు అత్తయ్య. ఎందుకు పెట్టలేదే? అడిగాను కదా. అంటే నా కాఫీ తాగడం వల్ల నిన్న మీ రోజు బాలేదు అన్నారు కదా, ఈ రోజు కూడా పాడు చేయడం ఎందుకని. ఏంటే ఎటకారమా? వెళ్ళి కాఫీ తీసుకునిరా, నా కోపం తెప్పించుకో. లేదు, కావాలి అంటే మీరే పెట్టుకోండి. మీరు నన్ను నా కాఫీని అన్నప్పుడు నేనెందుకు పెడతాను? నీకు నోరు లేస్తుందే. అయినా నీ దిక్కుమాలిన కాఫీ ఇవ్వకపోతే నేను పెట్టుకోలేనా? వెళ్ళి పెట్టుకోండి మరి. పార్వతమ్మ కోపంగా వంటగదిలోకి వెళ్ళిపోతుంది. రాహుల్, సత్యనారాయణ నవ్వుకుంటారు. సత్యనారాయణ మనసులో, అబ్బా మొదలైంద్రు, ఈ రోజు నుండి టీవీ సీరియల్ ఎక్కర్లేదు, వీళ్ళతోనే సరిపోతుంది. ఇన్ని రోజులు పాపం కోడలు, ఈ రోజు నుండి అయ్యో అత్తగారు అని అనుకుంటాడు. నాన్న భలే ఉంది చూడ్డానికే. ఇంకా ఏముందండి, ఇప్పటి నుండి చూడండి. పార్వతమ్మ చాలా కోపంగా ఉంటుంది. తన కోడలిని సాధించాలి అని బాగా కోపంతో తన గదిలోనే కూర్చుని ఉంటుంది. రాహుల్ తన గదిలో మీనాక్షి ధైర్యానికి చాలా ఆనందపడతాడు. అమ్మ బాబోయ్, మీనాక్షి భలే మాట్లాడింది.
బాబోయ్, దానికి ధైర్యం ఎక్కువే. ఇలా ఉంటే ఇంక మా అమ్మ మీనాక్షిని ఏమీ అనదు. అన్నా కానీ మీనాక్షి తిరగబడుతుందని కోప్పడటం తప్ప ఏమీ చేయలేదు. అలా రాహుల్ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంతలో మీనాక్షి వస్తుంది. ఏంటండి, ఏమైంది? మీలో మీరే అలా మాట్లాడేసుకుంటున్నారు? బానే ఉన్నారా? ఎందుకు బాగోను, చాలా ఆనందంగా ఉన్నాను. మా అమ్మకి తగ్గ కోడలు అయ్యావు కదా, ఆనందం ఉరకలు వేస్తుంది. పోనీలేండి, అత్తయ్య గారు కోపంతో ఉండుంటారు. ఉండని, ఏం పర్లేదు. మా అమ్మ మారాలి, అప్పటి వరకు ఇంతే. అవును, మావయ్య గారు కూడా అలానే అంటున్నారు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో సత్యనారాయణ వాళ్ళ దగ్గరికి వస్తాడు. అమ్మా మీనాక్షి, మీ అత్త నీ మీద కోపంగా ఉంది. పోనీలే నాన్న, ఈ రోజు భలే ఉంది. అవునరా, నిజమే. అమ్మా మీనాక్షి, అది సరిపోదు, నువ్వు ఇంకా గట్టిగా మాట్లాడాలి. మీ అత్తకి బెదరకు, ఇంట్లో పనులన్నీ నీతోనే చేయిస్తుంది కదా, అది కూడా పనులు చేసేలా కదిలించు. అంటే ఎలా మావయ్య? నీకు చెప్పాలేంటమ్మా, మీ అత్త ఆ సోఫాలోనే కాళ్ళు కదలని దానిలా ఉంటుంది, దాన్ని కదిలించు. లేదంటే భర్త నించునుంటే అది సోఫాలో కూర్చోవడం ఏంటి? నాన్న, నువ్వేంటి అమ్మపై పగపట్టినట్టు చెప్తున్నావు? మరి అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవాలి కదా. ముగ్గురు నవ్వుకుంటారు. అలాగే సత్యనారాయణ తన కోడలికి ఎన్నో చెప్తాడు. అలా కాస్త సమయం గడుస్తుంది. మీనాక్షి హాల్లో కూర్చుని ఉంటుంది. అప్పుడే పార్వతమ్మ బయటికి వస్తుంది. మీనాక్షి సోఫాలో కూర్చోవడం చూసి తనకి బాగా కోపం వస్తుంది. ఏంటే సోఫాలో ధీమాగా కూర్చున్నావు? ఏ అత్తయ్య, కూర్చోకూడదా? ఆ సోఫాలోనే నేను కూర్చుంటాను అని తెలీదా? అయ్యో అత్తయ్య, ఇంత ప్లేస్ ఉంది కదా, రండి వచ్చి కూర్చోండి. ఏంటే నీకు ఆ పొగరు? ఆ సోఫా నాది. పేరేమైనా రాసి పెట్టుందా అత్తయ్య? నీకేం చూసుకునే ఆ పొగరు? ఇన్ని రోజులు కుక్కిన పేనులో ఉండేదానివి. నా సోఫా అది, లెగు. ఏంటత్తయ్య, చిన్నపిల్లోడు ఈ చాక్లెట్ నాది అన్నట్టు అలా మారం చేస్తున్నారు? పార్వతమ్మకి బాగా కోపం వస్తుంది. ఇద్దరూ మాట అనుకుంటారు. అలా చాలా సమయం గడుస్తుంది. వాళ్ళ గొడవని సత్యనారాయణ తన గదిలో నుండి, రాహుల్ తన గదిలో నుండి వింటూ భలే ఆనందపడుతూ ఉంటారు. నీకింట్లో ఏమీ పని లేదా? పనేమీ లేకత్తయ్య, హాయిగా కూర్చున్నాను. వంట చేసేసావా? ఏమీ పని లేక అంటున్నావు? లేదు, రండి ఇద్దరం కలిసి చేసేద్దాం. ఇద్దరం చేసేదేంటే? వెళ్ళు వంట చెయ్యి. కోడలు వచ్చాక కూడా అత్తగారే చెయ్యాలా? అవునా? అలాగే అత్తయ్య, అయితే ఇలానే ఇక్కడే ఉందాం. పార్వతమ్మ మనసులో, దీనికి ఏం దెయ్యం పూనిందో ఇలా తయారయ్యింది, నన్ను తింటుంది. ఇన్ని రోజులు నా నోరే అనుకున్నాను, ఇది నోరు తెరిచినా గోలే. ఇప్పుడే తెలిసింది. అవును, ఆయన ఇంట్లోనే ఉన్నారు కదా, చెప్తాను అని అనుకుంటుంది. పార్వతమ్మ సత్యనారాయణ పిలుస్తుంది. వెంటనే వస్తాడు. చూసారా మీ కోడలు పొగరు ఎలా కూర్చుందో? వంట చెయ్యను అని చెప్తుంది. అవునా, అయితే నువ్వే చేసే. నేనెందుకు చేస్తాను? అయినా నా కోడలు అని వెనకేసుకుని వచ్చేవారు కదా, ఎలా మాట్లాడుతుందో తెలుసా? అబ్బా, నువ్వు మాట్లాడినప్పుడు నేనేమైనా అన్నానా? ఇది కూడా అంతే. థ్యాంక్స్ మావయ్య గారు. పర్లేదులే అమ్మా, పర్లేదు. పార్వతమ్మకు బాగా కోపం వస్తుంది. రాహుల్ని పిలుస్తుంది. పార్వతమ్మ తన భర్తపై కోపంగా చూస్తూనే ఉంటుంది. అబ్బే, ఏం లేదే, థ్యాంక్ యూ అంది కదా అని. ఏంటమ్మా పిలిచో? చూడు నీ భార్య ఎలా ధీమాగా కూర్చుందో. పోనీలే అమ్మా, కూర్చుని అలసిపోయి ఉంటుంది. సర్లేండి, ఇద్దరు దాన్నే వెనకేసుకుని వస్తున్నారు. ఇప్పుడు పనులన్నీ ఎవరు చెయ్యాలి? ఇద్దరూ కలిసి పనులన్నీ చేసుకోండి. పదనాన్న, మనం వెళ్దాం. అలా ఇద్దరూ వెళ్ళిపోతారు. పార్వతమ్మకి ఏం చెయ్యాలో అర్థమవ్వదు. అత్తయ్య, నేను అన్నం వండుతాను, మీరు కూర వండండి. అదేంటే నాకు పెద్ద పని చెప్తున్నావు, నువ్వు మాత్రం అన్నం వండుతావా? అత్తయ్య, నాకు కూర వండాలి అని లేదు. సరే, నేను వెళ్ళి అన్నం వండేస్తాను. అది కాదే. పార్వతమ్మ మాట వినకుండా మీనాక్షి వెళ్ళిపోతుంది. ఇద్దరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సత్యనారాయణ, రాహుల్ చాలా ఆనందంగా ఉంటారు. ఒరే రాహుల్, ఈ గొడవలేవో భలే ఉన్నాయిరా. అవునా అన్న, ఏదో జడ్జిలను పిలిచినట్టు అమ్మ మనల్ని పిలిచింది. మనం బాగానే తప్పించుకున్నాంలే. ఇంకా వాళ్ళిద్దరూ సైలెంట్గానే పని చేసుకుంటున్నారేంటి? ఏదో తేడా కొడుతుంది నాన్న. చూద్దాం ఏం చేస్తారో. పార్వతమ్మ వంటగది నుండి వచ్చి అప్పుడే కూర్చుంటుంది. వెనకాలే మీనాక్షి కూడా వస్తుంది. ఒసే మీనాక్షి, ఆ కూర కలుపు. నేనెందుకు కలుపుతాను?
మీరే వెళ్ళి కలుపుకోండి. ఒకసారి కూర్చొని వస్తానే, వెళ్ళు. ఎవరు వండే కూర వాళ్లే కలుపుకోవాలి. అదిగోరా మళ్ళీ మొదలైంది. నేను చెప్పాను కదా నాన్న. ఒక్కసారి కూర కలపడానికి ఏమవుతుందే నీకు? ఆ కూర బాలేదు అని ఎవరైనా చెప్తే మళ్ళీ ఇదిగో ఈ మీనాక్షే కలిపింది అందుకే బాలేదు అని అంటారు. నాకు తెలీదా మీ గురించి? పార్వతమ్మ మనసులో ఛీ, దీన్ని అనవసరంగా అన్నాను. ఇప్పుడు నన్ను తింటుంది. దీంతో పడలేకపోతున్నా నీ గోల. అయినా ఇది రాకముందు పనంతా నేను చేసుకునేదాన్ని కాదా ఏంటి? అని అనుకుంటుంది. పార్వతమ్మ కోపంగా వంటగదిలోకి వెళ్ళిపోతుంది. అలా కాసేపటికి ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడే పార్వతమ్మ తన గదిలోకి వెళ్తుంది. ఏంటి చాలా ప్రశాంతంగా ఉన్నట్టుంది? ఏంటి పార్వతి, ఎందుకు ప్రశాంతంగా ఉండడం? మీ కోడలు అంత రెచ్చిపోతుంటే ఆపాలి అని తెలీదా మీకు? లేదే, అదేం లేదు, చిన్నపిల్ల కదా. అవునా, మరి ఆ చిన్నపిల్లని అదుపులో పెట్టాలి కదా. అంటే అది ఇంకా సమర్థించుకోవడానికి చూడకండి. పార్వతమ్మ తన భర్తతో గొడవ పడుతుంది. అలా చాలా సమయం గడుస్తుంది. సత్యనారాయణ మనసులో ఏంటిది నన్ను అంటుంది, దొరికేసానా? ఇలానే ఉంటే ఇంక ఈ పార్వతి రోజు నన్నే అంటూ ఉంటుంది. అసలే కోడలతో గొడవ పడుతూ ఉంటుంది. ఇంకెప్పుడు ఆ కోపంలోనే ఉంటుంది అని అనుకుంటాడు. సత్యనారాయణ ఎలా అయినా తప్పించుకోవాలని అనుకుంటూ ఉంటాడు. నువ్వు నాతో గొడవ పడితే ఏం వస్తుంది? మన పుత్రుడిని పిలిచి వాణ్ణను. అవును, ఈ రోజు వాడి పని చెప్తాను, ఆగండి. పార్వతమ్మ రాహుల్ని పిలుస్తుంది. బాగా తిడుతుంది. దానితో రాహుల్కి ఏమీ అర్థమవ్వదు. అమ్మా, ఎందుకమ్మా అలా తిడుతున్నావు? మరి నువ్వు ఇప్పుడు వచ్చిన నీ భార్యను వెనకేసుకుని వస్తే నాకు కోపం రాదా? అమ్మా, అది కాదు. నువ్వు మీనాక్షితో ప్రేమగా ఉంటే నిన్ను అసలు ఏమీ అనదు కదా. దానితో నేను ప్రేమగా ఉండడం ఏంటి? మరి అలా అంటే ఎవరేం చేయగలరు? నువ్వు ఆ అమ్మాయిని ఎప్పుడైనా కోడలుగా కాదు కదా, అసలు ఇంట్లో ఒక మనిషిలా అయినా చూసావా? నువ్వు అలా ఉండటం వల్ల ఆ పిల్ల ఎంత బాధపడిందో ఎప్పుడైనా ఆలోచించావా? ఎంత ప్రేమగా ఉండడానికి ప్రయత్నించినా ఏదో ఒకటి అంటూనే ఉన్నావు. అందుకే ఇప్పుడు తనకు కోపం వచ్చింది. అంటే ఏంటి? ఇప్పుడు దానితో నేను ప్రేమగా మాట్లాడాలా? నటిస్తూ ఎన్నో రోజులు ఉండలేమమ్మా. నీకు నువ్వుగా అనుకున్నప్పుడు అప్పుడు తనతో ప్రేమగా ఉండు. అప్పటి వరకు ఇంతే. నీ భార్యను అదుపులో పెట్టుకోలేవా? నేను గాని పెట్టుకోగలిగానా? నువ్వు ఆనందంగా ఉండాలని నన్ను నమ్ముకుని వచ్చావనే కదా నీకు నచ్చినట్టు ఉండనిచ్చాను. ఇప్పుడు ఏమీ అనలేదు. పార్వతమ్మ ఆలోచనలో పడుతుంది. అయినా కానీ మీనాక్షిపై కోపం తగ్గదు. రోజు వాళ్ళిద్దరూ గొడవ పడుతూనే ఉంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. పార్వతమ్మ ఎంతకీ తన కోడలితో ప్రేమగా మాట్లాడడానికి ఒప్పుకోదు. అత్తయ్య మారతారు అని అనుకుంటే ఇంకా కోప్పడాలి అని అనుకుంటున్నారు. అవునమ్మా, ఏం పర్లేదులే, ఏదో ఒక రోజు అలసిపోదంటావా? కానీ అలా ఎందుకు చేస్తున్నారో? ఏం కాదులే అమ్మా, నువ్వు తగ్గకో, జాలి పడకో. సత్యనారాయణ మీనాక్షికి ధైర్యం చెప్తాడు. రోజూ వాళ్ళ గొడవకి సత్యనారాయణ రాహుల్ అలసిపోతారు. పార్వతమ్మ ఎంతకీ మారకపోవడంతో ముగ్గురికి ఏం చెయ్యాలో తెలియక డేలా పడిపోతారు. సత్యనారాయణ రాహుల్ ఇద్దరూ ఏదో ఒకటి చెయ్యాలి అని మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారు. నాన్న, ఇలా అయితే పని అవ్వదు. ఇంక అమ్మ అయితే అస్సలు మారేలా లేదు. సర్లేరా, ఇంకేం చేస్తాం, ఇంట్లో పనులన్నా చేస్తుంది, కానీ అస్సలు మారట్లేదు. మీనాక్షిని ఇంకా తగ్గమనడం మంచిదేమో. ఎందుకురా అలా ఉండనే? ఏదో ఒక రోజు అమ్మ పగ తీర్చుకుంటుందేమో అని. ఏం పర్లేదులే. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే మీనాక్షి హాల్లో ఉంటుంది. ఎంతకీ పార్వతమ్మ బయటికి రాకపోవడంతో ఏంటా అని చూస్తూ ఉంటుంది. ఏంటి ఈరోజు అత్తయ్య గారు ఇంకా బయటికి రాలేదు? నిద్రపోతున్నారా? ఈ పాటికి బయటకు వచ్చి నా మీద ఏదో ఒక విషయంపై అరుస్తూ ఉంటారు కదా. ఏంటో వెళ్ళి మావయ్య గారిని అడిగితే? ఎందుకులే, నేనే వెళ్ళి చూస్తాను ఏం చేస్తున్నారో. అలా అనుకుని మీనాక్షి పార్వతమ్మ గదిలోకి వెళ్తుంది. పార్వతమ్మ పడుకుని ఉండడంతో ఏమైందో అని అనుకుంటూ ఉంటుంది. అత్తయ్య, ఏమైంది అత్తయ్య? అలా పడుకొని ఉన్నారు. నాకు ఏమైతే నీకెందుకే? నీ పని నువ్వు చూసుకో. అలా కాదత్తయ్య, అలా నీరసంగా పడుకుని ఉన్నారు కదా. నీరసంగా ఉంది కాబట్టి పడుకున్నాను. అయినా నా గురించి నీకెందుకు? వెళ్ళు, నేను పడుకోవాలి. మీనాక్షి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో హాల్లో సత్యనారాయణ రాహుల్ ఇద్దరూ ఉంటారు. ఏంటమ్మా మీనాక్షి, అత్తయ్య ఇంకా లేవలేదా? లేదు మావయ్య, నీరసంగా ఉంది అన్నారు. మీకు తెలీదా? లేదమ్మా, మళ్ళీ ఏ దొంగ నాటకమో అయ్యి ఉంటది. అలా ఎందుకు అనుకోవడం నాన్న? అవునులే, మీ అమ్మ అలా నాటకాలు ఆడుతూ ఉంటుంది కదా,
అలానే అనుకుంటాను. సరే పద వెళ్ళి చూద్దాం. సత్యనారాయణ రాహుల్ ఇద్దరూ పార్వతమ్మ దగ్గరికి వెళ్తారు. తను అప్పుడే కూర్చుని ఉంటుంది. ఏంటి పార్వతి, ఒంట్లో బాలేదా? ఏ మీ కోడలు చెప్పిందా వచ్చారు? ఎవరు చెప్తే ఏంటమ్మా, ఎంత నీరసంగా అయిపోయావో చూడు. లేదంటే ఈ పాటికి గట్టిగా అరిసేది. ఇప్పుడు చూడు మెల్లగా అరుస్తుంది. మీ వల్లే నాకు నీరసం వచ్చేసింది. ఊరుకో పార్వతి, ఏదో సరదాగా అన్నాను. నువ్వేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. పడుకుంటే పనులెవరు చేస్తారు? ఇప్పుడు నేను లేవలేదు అని మళ్ళీ అది వంట చేయడం మానేస్తుంది. అబ్బా, అలా ఎందుకు చేస్తుందమ్మా? నువ్వు ప్రశాంతంగా ఉండు. పార్వతమ్మకి ఒంట్లో బాగోలేదు అని మీనాక్షి కాఫీ టిఫిన్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఇస్తూ ఉంటుంది. అత్తయ్య, మీకు ఇంకా ఏమైనా కావాలా? నాకేమీ అక్కర్లొద్దు. అయినా ఎందుకు ఏదో ప్రేమ ఉన్నట్టు నటిస్తావు? నేనేమీ నటించట్లేదు అత్తయ్య, మీరే అలా అనుకుంటున్నారు. ఇది కూడా మీ ఆయన మావగారు చెప్పారా? ఇలా బాగోనప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి అని ఎవరూ చెప్పనక్కర్లేదు అత్తయ్య. మీరంటే నాకు ఎప్పుడూ కోపం లేదు. మా మావయ్య మా అత్తయ్య అని ప్రేమగానే అనుకున్నాను. అంటే నేనే సరిగ్గా లేను అని అంటున్నావా? నేను ఏమీ అనాలి అనుకోవట్లేదు అత్తయ్య. ఏమీ ఆలోచించకుండా పడుకోండి. మీకు నీరసం తగ్గాక కావలసినంతసేపు గొడవ పడదాం. అలా చెప్పి మీనాక్షి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పార్వతమ్మకి ఏం కావాలి అన్నా మీనాక్షి ప్రేమతోనే తీసుకుని వెళ్ళి ఇస్తూ ఉంటుంది. ఏంటి ఈ మీనాక్షి నాకేమి కావాలి అన్నా బాగా చూస్తుంది. దీన్ని నమ్మాలో నమ్మకూడదో తెలియట్లేదు. దీనిపై కోప్పడుతున్నాను కానీ నాకు బాలేదు అనేసరికి బాగానే చూస్తుంది. నేను ఇంకా గొడవ పడడం తప్పేమో. ఎలానో అవునన్నా కాదన్నా నా కోడలేగా. పార్వతమ్మ ఆలోచించుకుంటూ ఉంటుంది. అయినా కానీ ఎక్కడో ఒక చోట మీనాక్షి అంటే కొంచెం కోపం ఉంటుంది. అలా 2 రోజులు గడుస్తుంది. పార్వతమ్మ ఆరోగ్యం కుదుటపడి హాల్లో కూర్చుని ఉంటుంది. సత్యనారాయణ రాహుల్ బయట నుండి ఇంటికి వస్తారు. ఏంటి పార్వతి, నీరసం తగ్గిందా? తగ్గింది, బానే ఉంది. చూసావా నీ కోడలు నీకెంత సేవ చేసిందో? ఏ రోజన్నా నువ్వు మా అమ్మకి చేసేవా? నేను గాని చెయ్యమని అడిగానా? ఇంకా ఎన్ని రోజులమ్మా ఇలా? నిజానికి మీనాక్షి నిన్ను ఎప్పుడూ ఏమీ అనలేదు. నువ్వు ఎంత తిట్టినా తానే బాధపడింది కానీ నాతో కూడా చెప్పలేదు. ఊరుకోరా రాహుల్గా, కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు. అదే అర్థమైతే బాగానే ఉండేది. అలా చెప్పి కోపంగా సత్యనారాయణ వెళ్ళిపోతాడు. రాహుల్ చాలా బాధపడతాడు. అమ్మా, నీకొక మాట చెప్తా నేను. మీనాక్షిని నేను ప్రేమించాను. తనకి ఆస్తి ఉందా ఏంటని చూసి కాదు, తన మంచితనం చూసి. అదే నీకు వచ్చిన కోడలు డబ్బు ఉన్నదైతే నీకు ఈరోజు ఆరోగ్యం బాగోకపోతే నిన్ను కూర్చోబెట్టి తానే పనులన్నీ చేసేదా? ఒకసారి నువ్వే ఆలోచించు, అర్థమవుతుంది. రాహుల్ కూడా బాధగా తన గదిలోకి వెళ్ళిపోతాడు. పార్వతమ్మ రాహుల్ మాటలను అర్థం చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో మీనాక్షి రాహుల్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకండి అలా ఉన్నారు? ఏమీ లేదు మీనాక్షి, మా అమ్మ ఎప్పటికీ అర్థం చేసుకోలేదని నాకు అనిపిస్తుంది. పోనీలేండి, నన్ను ఈ ఇంట్లో ఉండనిస్తున్నారు, అదే గొప్ప. మీరేమీ బాధపడకండి. ఇంతకు ముందులా పనులన్నీ నేనే చేసుకుంటాను. అత్తయ్య గారిని ఏమీ చెయ్యమని అనను. నేనేదో మారతారు అని అనుకుని గొంతెత్తినా అత్తయ్య గారు ఇంక నన్ను కోడలిగా ఇష్టపడరు. అసలే ఆరోగ్యం కూడా బాలేదు. ఇంక నాకు కూడా ఇబ్బంది పెట్టాలి అని లేదు. ముందులానే ఉంటాను. సరే మీనాక్షి, ఎవరూ నీ వైపు ఉన్నా లేకపోయినా నీకు తోడుగా నేనుంటాను. రాహుల్ మాటలకు మీనాక్షి చాలా ఆనందపడుతుంది. ఇంట్లో పనులు తానే చేసుకుంటూ ఉంటుంది. పార్వతమ్మ కూడా మీనాక్షిని అసలు ఏమీ అనదు. ఆ మార్పు సత్యనారాయణ రాహుల్కి బాగా అర్థమవుతుంది. పార్వతమ్మ తన గదిలో ఉంటే మీనాక్షి వెళ్తుంది. అత్తయ్య, మీకేమైనా కావాలా? వద్దు మీనాక్షి, వంట పూర్తయిందా? అయిపోయింది అత్తయ్య. వడ్డించమంటారా? లేదు, కాసేపు ఉండి తింటానులే. వాళ్ళ మాటలు బయట నుండి రాహుల్ సత్యనారాయణ వింటూ ఉంటారు. ఏంట్రా పిలుపులో ఏదో తేడాగా ఉంది. ఎప్పుడు ఓసే మీనాక్షి అని అంటుంది కదా, ఈరోజు ఏమైందంటో? ఏమో నాన్న, బాగానే మాట్లాడుతుంది. ఎల్లు అడుగుదామేటి? ఎందుకు నాన్న, మంచిగా ఉంది కదా, మనం వెళ్తే పెంట అవుద్దేమో. లేదులే, సరే ఏం మాట్లాడుకుంటారో విందాం. సత్యనారాయణ రాహుల్ హాల్లోనే ఉంటారు. ఇంతలో పార్వతమ్మ మీనాక్షి ఇద్దరూ బయటికి వస్తారు.
పార్వతి పార్వతి నువ్వు ఒకటి గమనించావా? ఏంటండి? ఏం గమనించాలి? నువ్వు ఇన్నాళ్ళకే మీనాక్షితో గొడవ పడకుండా మాట్లాడావు. నేను అలా మాట్లాడుతున్నాను అని మీరు బాధపడుతున్నారా? చెప్పానా నాన్న, నువ్వు అస్సలు కుదురుండవు. నాకేం తెలుసురా పార్వతి, నిజానికే మన కోడలు ఎవరు ఉండట్లేదు. నువ్వు చూస్తున్నావు కదా, మన కోడలు బంగారం. పోనీలేండి. పోనీలేండా, నువ్వు ఈరోజు చాలా వింతగా మాట్లాడుతున్నావమ్మా. అవునండి, నిజమే. అలా నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మా, నీకు మీనాక్షి మీద కోపం తగ్గిపోయింది. తను మాట్లాడినా నువ్వేమీ అనట్లేదు. తగ్గింది కానీ కొంచెం ఉంది. ఎందుకు? అందరూ మీ కోడలు ఆస్తి ఏమీ తేలేదా అని అడుగుతున్నారు అనా? అవును, అందుకే. దానికి ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఇప్పుడు మనకి కొద్దో గొప్ప డబ్బు ఉంది. అదే మనం మన చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు మనకన్నా గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళు మనల్ని తక్కువగానే చూస్తారు కదా. అప్పుడు మీరు పెద్ద ఆస్తి ఉన్నవాళ్ళ అని మనల్ని అడిగితే ఏం చేస్తావు? ఇప్పుడు మీనాక్షి ఈ ఆస్తి తీసుకుని రాకపోతే ఏంటి? తనకి ఏం గర్వం లేదు, చెప్పిన మాట వింటుంది. అంతకు మించి అందరినీ బాగా చూసుకుంటూ ఉంటుంది. అవును, నిజమే. అది మొన్న నాకు ఆరోగ్యం బాగోనప్పుడే అర్థమయ్యింది. అందుకే అప్పటి నుండి దాన్ని ఏమీ అనట్లేదు. ఆ ఏంటి పార్వతి, నీ బుర్రకు అప్పుడే ఎక్కిందా? ఎక్కింది. అయినా మీరు అన్నది కూడా నిజమే. ఆస్తి ఒకటే గొప్పది కాదు. పార్వతమ్మ బాగా అర్థం చేసుకుంటుంది. తనకి అప్పుడే తాను చేసిన తప్పు తెలుస్తుంది. పార్వతమ్మ మాటలకు సత్యనారాయణ, రాహుల్, మీనాక్షి ముగ్గురు చాలా ఆనందపడతారు. అత్తయ్య, అయితే మీకు నా మీద కోపం పోయిందా? ఎప్పుడో పోయింది మీనాక్షి. నువ్వు నా కోడలివి. అబ్బా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. మొన్నటి వరకు మీ మాటకి ఎదురు చెప్పాను. నన్ను క్షమించండి. పర్లేదులే మీనాక్షి. అప్పుడే నాకు కూడా తెలిసింది నా నోరే పెద్దది కాదు అని. అబ్బా, అత్త కోడళ్ళు కలిసిపోయారు రోయ్. అవునా? అత్తయ్య, మీతో గొడవ పడమని ఆయన మావయ్య గారే చెప్పారు. ఇరికించేసింది నాన్నోయ్. చెబుతాను వాళ్ళ పని. అందరూ నవ్వుకుంటూ చాలా ఆనందంగా ఉంటారు. ఏంటంటే చూసారా, నచ్చిందా? మరి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతే ఎలాగా? చేసుకోండి. అలాగే లైక్ కొట్టి షేర్ చేసి మీకు ఏం నచ్చిందో కామెంట్ చేసేయండి. ఉంటానండి, బాయ్.